రిటైర్మెంట్ అన్నారు. సినిమాలు చేసినా మహా అయితే ఇంకో 2-3 అన్నారు. చేయాలనుకున్నా ఆరోగ్యం సహకరించాలిగా అనుకున్నారు. కానీ అనుకుంటే కానిదేంటని నిరూపిస్తూ రఫ్ఫాడిస్తున్నారు రజనీకాంత్. వరుస సినిమాలు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు సూపర్ స్టార్. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రజనీ మళ్ళీ మునిపట్లా సినిమాలు చేస్తారా? రజనీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మరి ముఖ్యంగా జైలర్ సక్సెస్ తర్వాత రజనీ జోరు మరింత పెరిగింది. దీనికి ముందు వరుస ఫ్లాప్లు ఆయన్ని బాగా ఇబ్బంది పెట్టాయి. ఓ టైంలో రిటైర్మెంట్ ప్లాన్స్ కూడా ఉన్నాయనే ప్రచారం నడిచింది. కానీ జైలర్తో అందరికీ సమాధానమిచ్చేశారు సూపర్ స్టార్. రోబో తర్వాత నిఖార్సైన బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్న రజనీకాంత్కు జైలర్ ఆ లోటు తీర్చేసింది. 1-2 కాదు, ఏకంగా 600 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం. ప్రస్తుతం వేటేయన్తో పాటు లోకేష్ కనకరాజ్తో కూలీ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు రజనీ. వీటి తర్వాత మరో 2 సినిమాలు లైన్లో పెట్టారు సూపర్ స్టార్. వేటేయన్ అక్టోబర్ 10న విడుదల కానుంది. కూలీ షూటింగ్ కూడా 2025 జనవరిలోపు పూర్తి కానుంది. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. తాజాగా జైలర్ 2 ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైపోయింది. ఈ సినిమాకు హుకుం అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. జైలర్లో హుకుం పాట ఏ రేంజ్ సక్సెసో అందరికీ తెలుసు. అందుకే టైటిల్ అదే ఆలోచిస్తున్నారు నెల్సన్. అంతా బాగానే ఉంది, కానీ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా రజనీ మునుపట్లా సినిమాలు చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇకపై సినిమాలు తగ్గిస్తేనే బెటర్ అనే సూచనలు రజనీకి వినిపిస్తున్నాయి. మరి వాటిని ఆయన ఫాలో అవుతారా లేదా అనేది చూడాలిక. విజయ్ చివరి సినిమాను సెలబ్రేట్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోయారు అభిమానులు. మరోవైపు దర్శక నిర్మాతలు కూడా దళపతికి భారీగానే ఫేర్వెల్ ప్లాన్ చేస్తున్నారు. ఆయన ఫైనల్ సినిమా కాస్టింగ్ మామూలుగా లేదు. ఈ లిస్ట్లో తాజాగా మరో స్టార్ కూడా తోడయ్యారు. మరి దళపతి 69 షూటింగ్ అప్డేట్స్ ఏంటి? తాజాగా జాయిన్ అయిన నటుడు ఎవరు? మన దగ్గర పవన్ కళ్యాణ్ సినిమాల కోసం అభిమానులు ఎలా వేచి చూస్తున్నారో తమిళనాట విజయ్ ఫ్యాన్స్ కూడా అలాగే వెయిట్ చేస్తున్నారు. ఈ ఇద్దరికి కామన్ పాయింట్ రాజకీయాలు. కాకపోతే ఇక్కడ పవన్ రాజకీయాల్లో ఉంటూ కుదిరినప్పుడు సినిమాలు చేస్తున్నారు. అక్కడ విజయ్ మాత్రం అన్నీ పూర్తి చేశాకే రాజకీయం చేస్తానంటున్నారు. ఈ మధ్యే తమిళ వేట్రి కళగం పార్టీ ప్రకటించారు విజయ్. ఈ పార్టీకి ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు కూడా వచ్చింది. 2026 తమిళనాడు ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి అసెంబ్లీకి పోటీ చేయనున్నారు విజయ్. ఈలోపు ఒక్క సినిమా మాత్రం చేయబోతున్నారీయన. ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ కేవిఎన్ ప్రొడక్షన్స్లో విజయ్ చివరి సినిమా చేస్తున్నారు. వినోద్ దర్శకత్వంలో ఈ సినిమా ఉండబోతోంది. తాజాగా ఈ చిత్ర కాస్టింగ్ ప్రకటించారు మేకర్స్. ఇందులో పూజా హెగ్డే, మమితా బైజు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే ప్రకాష్ రాజ్, ప్రియమణి కూడా దళపతి 69లో భాగమవుతున్నారు. ఇక ప్రతినాయకుడిగా బాబీ డియోల్ జాయిన్ అయ్యారు. మొత్తానికి దళపతి 69 రేంజ్ రోజురోజుకి పెరిగిపోతోంది. కెరియర్ మునిగిపోతున్నప్పుడు హీరోయిన్లకు పెద్దగా ఆప్షన్స్ ఉండవు. ఒకటి గ్లామర్ షో చేయాలి, లేదంటే గౌరవంగా సైడ్ ఇచ్చేయాలి. కొందరు రెండో ఆప్షన్ తీసుకుని తప్పుకున్నారు. కానీ నేనా టైప్ కాదంటున్నారు కీర్తి సురేష్. ఈ మధ్య గ్లామర్ షోకు తెర తీసిన ఈమె రోజు రోజుకు మరింత రెచ్చిపోతున్నారు. పబ్లిక్ ఈవెంట్స్ లోనూ రఫ్ఫాడిస్తున్నారు కీర్తి. కెరియర్ మొత్తం ఇలాగే మహానటి అని పిలిపించుకోవాలని పాపం కీర్తి సురేష్కి మాత్రం ఉండదా చెప్పండి? కానీ ఎక్కడ పిలవనిస్తుంది ఈ పాడు సమాజం? పైగా గ్లామర్ షో చేయకపోతే ఆఫర్స్ కూడా రావాయే. దాంతో ఆఫర్స్ కోసం అందాల ఆరబోతకు తెరతీయడం తప్ప మరో ఆప్షనే లేదిప్పుడు కీర్తి చేతిలో. అందుకే మెల్లగా అటువైపు ఈ మోడర్న్ మహానటి అడుగులు పడుతున్నాయి. నటిగా గుర్తింపుంది, సాక్ష్యంగా జాతీయ అవార్డుంది. అయినా ఆఫర్సే రావట్లేదు. అందుకే అనుపమ పరమేశ్వరన్ మాదిరే కీర్తి సురేష్ కూడా మేకోవర్ అవుతున్నారు. సర్కారు వారి పాట నుంచే కీర్తిలో ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా పబ్లిక్ ఈవెంట్స్లోనూ గ్లామర్ షోకు తెరతీస్తున్నారు కీర్తి సురేష్. బయటికెక్కడికొచ్చినా అందాల ఆరబోతపైనే ఫోకస్ చేస్తున్నారు కీర్తి. బాలీవుడ్లోనూ రఫ్ఫాడిస్తున్నారు కీర్తి సురేష్. బేబీ జాన్లో వరుణ్ ధావన్తో ఇంటిమేట్ సీన్స్తో పాటు లిప్ లాక్స్ కూడా చేస్తున్నారని తెలుస్తోంది. కెరియర్ కొత్తలో నటిగా నిరూపించుకున్న కీర్తి సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రం గ్లామర్ క్వీన్ అనిపించుకోవాలని చూస్తున్నారు. ఈ ప్రయత్నంలో ఈమె సక్సెస్ అవుతున్నారు కూడా. ఒకరి మైనస్ మరొకరికి ఎప్పుడూ ప్లస్సే. త్రిష, నయనతార విషయంలో ఇదే జరుగుతోందిప్పుడు. 41 ఏళ్ల వయసులోనూ త్రిష ఈ రేంజ్ మ్యాజిక్ చేయడానికి కారణం నయన్ తీసుకుంటున్న నిర్ణయాలేనా? ఆమె కండిషన్స్ ఈమెకు వరంగా మారుతున్నాయా? నయన్ నెగటివ్స్ త్రిషకు పాజిటివ్ అవుతున్నాయా? అసలు త్రిష పాజిటివ్స్ ఏంటి,
జవాన్ తర్వాత నయనతార చేస్తున్న మిస్టేక్స్ ఏంటి? 40 దాటిన తర్వాత మహర్దశ నడుస్తుందిప్పుడు త్రిషకు. కోవిడ్కి ముందు వరకు ఈమెకు అవకాశాలు లేవు. కెరియర్ ఖతం అని ఫిక్స్ అయిపోయి పెళ్ళికి కూడా రెడీ అయిపోయారు. కానీ అదేంటో మరి ఉన్నట్లుండి త్రిష రేంజ్ మారిపోయింది. 1-2 కాదు, ఏకంగా 1/2 డజన్ సినిమాలు చేస్తున్నారీమె ఇప్పుడు. తెలుగులో చిరంజీవితో విశ్వంభరలో నటిస్తున్నారు. ఒక్కో సినిమాకు 6 కోట్లకు పైగానే పారితోషికం అందుకుంటున్నారు త్రిష. విశ్వంభర కోసం 10 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ప్రమోషన్స్కు పద్ధతిగా రావడం, డేట్స్ విషయంలో సమస్యలేవీ లేకపోవడం, సీనియర్లకు సరిగ్గా జోడీ సెట్ అవ్వడం ఇవన్నీ త్రిషకు కలిసొచ్చే విషయాలు. అజిత్ విడాముయార్చి, కమల్ థగ్ లైఫ్ సినిమాల్లోనూ త్రిషనే హీరోయిన్. విడాముయార్చితో పాటు గుడ్ బ్యాడ్ అగ్లీలోనూ అజిత్తో నటిస్తున్నారు త్రిష. హిందీ నుంచి కూడా ఈ బ్యూటీకి ఆఫర్స్ వస్తున్నాయి. త్రిష ఆఫర్స్కు నయన్ కూడా ఓ కారణమే. రెమ్యూనరేషన్ భారీగా తీసుకున్నా ప్రమోషన్స్కు రారు. అలాగే నయనతార కండిషన్స్ లిస్ట్ భారీగా ఉంటుంది. ఇదే త్రిషకు ప్లస్ అవుతోంది. అన్నింటికీ మించి జవాన్ తర్వాత సౌత్ సినిమాలపై పెద్దగా ఫోకస్ చేయట్లేదు నయనతార. పైగా ఫ్యామిలీకి టైం ఇస్తున్నారు. సినిమాలు తగ్గించి పిల్లలతో గడుపుతున్నారు. అప్పుడప్పుడు సినిమాలు చేసినా రెమ్యూనరేషన్ విషయంలో అందనంత ఎత్తులో ఉన్నారు. అందుకే నయనతార పేరెత్తాలన్నా నిర్మాతలకు భయం. ఇదే త్రిషకు వరంగా మారింది. అనుకున్న దానికంటే ఆలస్యమైతే నిర్మాతల్లో కంగారు కామన్. కానీ కాంతారా 2 విషయంలో అదేమీ కనిపించట్లేదు దర్శక నిర్మాతలకు. షూటింగ్ లేట్ అవుతున్నా మేకర్స్ మాత్రం నిశ్చింతగా ఉన్నారు. ఈ లెక్కన కాంతారా 2 అనుకున్న టైంకు రానట్లేనా? బడ్జెట్ అదుపు తప్పుతున్నా నిర్మాతల్లో టెన్షన్ ఎందుకు కనిపించట్లేదు? సీక్వెల్ కోసం ఎంత ఖర్చు పెడుతున్నారు? జైలర్లో ఓ డైలాగ్ ఉంది, వర్త్ వర్మ వర్త్ అని. ఓ విషయం కోసం ఎక్కువగా వేచి చూస్తున్నప్పుడు అది వర్త్ అనిపిస్తే ఎదురుచూపులన్నీ మర్చిపోతూ ఉంటారు. కాంతారా 2 విషయంలో ఇదే జరుగుతుందని నమ్మకంగా చెప్తున్నారు రిషబ్ శెట్టి. సరిగ్గా 2 ఏళ్ల కిందట కాంతారా సృష్టించిన సంచలనం మాటల్లో చెప్పలేం. 18 కోట్లతో తెరకెక్కి 400 కోట్లు కొల్లగొట్టింది ఈ చిత్రం. కర్ణాటకలోని భూతకోలా సంప్రదాయ నేపథ్యంలో వచ్చింది. కాంతారా 2ను కూడా అప్పుడే అనౌన్స్ చేశారు మేకర్స్. కేవలం ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసమే చాలా టైం తీసుకున్నారు రిషబ్. 2024 ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూట్ మొదలైంది. ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా సెట్లు నిర్మించారు. అక్కడే మేజర్ పార్ట్ షూటింగ్ చేస్తున్నారు మేకర్స్. 150 కోట్లతో ఈ ప్రీక్వెల్ తెరకెక్కుతోంది. అంతా అనుకుంటున్నట్లు ఇది సీక్వెల్ కాదు, ప్రీక్వెల్. కాంతారా కథకి చాలా చరిత్రుందని, అసలు కథంతా ఇప్పుడొస్తున్న భాగంలో చెప్తామంటున్నారు మేకర్స్. కాంతారాలో కథ నేరుగా మొదలైంది. అయితే ఆ కథకు మూలాలన్నీ పార్ట్ 2లో చెప్పబోతున్నారు రిషబ్ శెట్టి. 2025లో కాంతారా 2 విడుదల కానుంది. అయితే రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ రాలేదు. కాంతారా 2లో రిషబ్ శెట్టి తండ్రి పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఈ క్యారెక్టర్ను మలయాళ నటుడు మోహన్ లాల్ చేయబోతున్నారని తెలుస్తోంది. కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, బెంగాలీ, ఇంగ్లీష్లోనూ కాంతారా 2 విడుదల కానుంది. ప్రీ రిలీజ్తోనే రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది కాంతారా 2. మొత్తానికి టైం తీసుకున్న వర్త్ వాచ్ అంటున్నారు మేకర్స్. ఇది ఈరోజు సైన్ మార్ట్ 2.0. మరిన్ని ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్తో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.